హాయ్ ఫ్రెండ్స్, మొన్న మీకు డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ ఎలా వచ్చిందో చూపించాను కదండి. ఇప్పుడు కాయ అయిందండి. అది ఇప్పుడు పించి ఇంకా తర్వాత అలా పెద్ద అనుకోని మీకు వీడియో పెడుతూ ఉంటాను. నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. చూడండి, డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చింది, తయారవుతుంది. ఇదంతా నా మిద్దె తోట అండి. ఇది చామంతి కూర అంటారు, ఇది వాక్కాయ చెట్టు అంటారు, వాక్కాయ అంటారు కదండి అది. ఇది రేగి చెట్టు అండి. ఇవన్నీ నా మిద్దె తోటలో అండి. చూసారా ఫ్రెండ్స్, నా మిద్దె తోట నేను పెద్దగా పట్టించుకోనండి, లేతే ఇంకా బాగుంటుంది చాలా. ఫ్లవర్స్ చూసారా, ఎల్లో ఫ్లవర్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. నా మిద్దె తోటలో రకరకాల చెట్లు వేసానండి. ఇదొక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి. ఇదొక డ్రాగన్ ఫ్రూట్. ఇది అలోవేరా చెట్టు. చూసారా అలోవేరా చెట్టు ఎలా ఉందో. మందార చెట్టు. ఆ మిద్దె తోటలో కాకరకాయలు చెప్పాను కదండి, చూడండి కోస్తున్నాను. ఇదొక రకం కాకరకాయ ఫ్రెండ్స్, రౌండ్గా ఉంటుంది ఇది. తోటలో గొప్పూల చెట్లు ఉన్నాయి, తులసి వనం ఉంది, ఉసిరికాయ చెట్లు ఉన్నాయి. ఇదంతా మిద్దె తోటలో ఫ్రెండ్స్. కలివింద మట్టలు ఉన్నాయి, వంకాయ ఉంది, కాకరకాయ, ఇదొక ఫ్లవర్స్, వాటర్ యాపిల్ ఉంది, ఉసిరి చెట్టు, తులసి వనం. ఇది వంకాయ చెట్టు ఫ్రెండ్స్. వామాకు అంటారు కదా, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది వామాకు. లోటస్ మొక్కలు ఉన్నాయి. చూసారా మిద్దె తోటలో ములం చెట్టు అంటారు. ములం చెట్టు ఏకంగా విత్తనం వేసానండి, అది చెట్టుగా పూసింది, చెట్టు అయింది. ఇప్పుడు అమ్మాయి ఆకులు కోసి నేను పప్పు ములం ఆకు వండానండి. చాలా మంచిదండి పప్పు ములం ఆకు. వారానికి ఒక 2 సార్లు తిన్నారండి. ఎందుకండి, పక్షవాత వస్తుంది కదండి, వాళ్ళు లేచి కూర్చుంటారు మళ్ళీ వెంటనే. అంత పవర్ఫుల్. ఇందులో బోల్డ్ విటమిన్స్ ఉంటాయండి. బ్లడ్ లోపం ఉన్న, చేతులు కాళ్ళు వంబర్లు అయిపోయినా, బోన్స్కి బలానికైనా చాలా బాగుంటుందండి. ఇది సీతాఫలం చెట్టు అండి. నా మిద్దె తోటలో మామిడి చెట్టు చూడండి. చూడండి, ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ కూడా వేసానండి నేను. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్. నా మిద్దె తోటలో బొప్పాయి మన పువ్వులు చూపించాను కదండి, ఈసారి పింజులు వచ్చాయండి. ఇంకా పెద్దవైన తర్వాత చూపిస్తున్నాను కదా, పింజులు పెద్దవైన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. చిన్న కుండీలు పెడితే వచ్చేస్తుందండి మిద్దె తోటలో. మట్టి గెత్తం ఉంటే చాలా, మన ఇంట్లో చెత్త అంతా పట్టుకొచ్చి మట్టిలో పడిసాం అనుకోండి, అదే గెత్తం కింద తయారైపోద్ది. మనం ఇంకేరా మళ్ళీ వేరేగా మనకేం గెత్తమో అది కొనవసరం లేదు. ఇంకా ఉసిరి మొక్క, నా మిరప చెట్టు అండి. మొన్న కోసాను మిరపకాయలు. నేను మాకు ఖాళీ ఉండదండి, అయితే మిరపకాయలన్నీ పెడదాం అనుకున్నాను. మరి పైన ఇంకా కన్సర్ట్ అవుతుంది, ఇల్లు అవుతుందండి పైన ఇల్లు. ఇదో పాదండి. బిల్లపత్రం అండి, బిలవపత్రం అంటారు కదా అది. ఇది బొప్పాసి చెట్టు చూసండి. బొప్పాసి చెట్టు దగ్గర వేసాను. ఇక్కడేమో ఇక్కడ మన మామిడి చెట్టు వేసాను. తర్వాత ములం చెట్లు వేసానండి. ఇక్కడ 5-6 చెట్లు వేసాను. చూడండి ఫ్రెండ్స్, ములం చెట్టు మా మిద్దె తోటలో పైన డాబా మీద. దీని కుండి చూసారా ఎలా కట్టాను. కుండి ఉంది. ఇవ్వండి, ములం చెట్టు అంతగా ఉంది చూసారా ఎంత పెద్దదో. ఇది స్వీట్ నేమ్ అండి. ఇది
ఇది స్వీట్ నెమలే, కనకంబరాల చెట్టు, స్వీట్ నెమల్. మా దానిమ్మకాయలు చూసారండి, అసలు నేను సరిగ్గా పైకి రానండి, వస్తే ఇంకా ఎక్కువ పడి పెద్ద పెద్ద కాయలు కాసినండి. దానిమ్మ చెట్టు చూసారు మాది ఎంత బాగుందో, ఫుల్లుగా కాయలు వస్తాయండి చెట్టు నిండాన. ఈ ఉడతలై కొట్టేస్తుంటే అయినా సరే పూస్తూనే ఉంటుంది అలాగా. చూసారండి దానిమ్మ చెట్టు, మిద్దె తోటలో దానిమ్మ చెట్టు. ఈ కుండీలోనే నేను సొంతగా కట్టించానండి, ఇవి ఈ పలకలు వేయించి కట్టించాను పొడుగ్గాన. ఇందులో మామిడి మొక్కలు, ఉసిరి మొక్కలు, దానిమ్మ చెట్టు, స్వీట్ లెమన్ చూసారండి పెట్టాను. ఎన్ని కాయలు పూసేవంటండి. మొన్న నేను మా అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టించుకోలేదు, కొద్దిగా పాడపోయి, అయినా సరే బాగానే కాస్తాయి. మళ్ళీ అవి కాయలు వస్తే మీకు చూపిస్తాను నేను. మొన్న పూసాయి, చూస్తాను, మళ్ళీ చిగురు వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, చూసాము స్వీట్ లెమన్, దానిమ్మ. మన మిద్దె తోటలో ఇలా పూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. దానిమ్మ చెట్టు, బొప్పాయి, ఇది ఎల్లో కలరు మందారం అండి, ఎల్లో కలరు. చూసారా, మా పక్కింటలు కోసుకొని వెళ్ళిపోతాను, నేను ఎక్కువ కొయ్యను, వాళ్ళే ఎవరైనా పెట్టుకుంటారు కదా. మా తమ్ముడు వాళ్ళ భార్య ఉంది, రెండో తమ్ముడు వాళ్ళ ఆవిడ, తను కూడా బావగారు కూతురే, తను కూడా కోసుకుంటుంది. చూసారా ఫ్రెండ్స్, మా మిద్దె తోటలో ఎన్ని రకాలు వేసాను. మిద్దె తోటలో చూసారా, ఇది కాకరకాయలు చూసారా, చిన్న చిన్న చిట్టి కాకరకాయలు వచ్చాయా చూడండి. అంతా కాకరకాయ చెట్టు ఫ్రెండ్స్, కాకరకాయ చెట్టు కాదు, కాకరకాయ తోట ఇదంతా. కాకరకాయ తోట, తర్వాత ఎర్ర తోటకూర, పిచ్చి పిచ్చిగా బలుస్తుంది. చూసారా ఎంత పెద్ద కాకరకాయలు పోస్తున్నాయో. ఆరెంజ్ చెట్టు అండి, ఇది ఆరెంజ్, ఇది గులాబీ, ఇది మల్లె అండి. అబ్బా, మా డ్రాగన్ ఫ్రూట్ చెట్లకి చూసారండి మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయండి. ఇది వేరే పక్కన వేసాను, ఇది చూసారు కదా కుండీ ఎంత ఉందో. ఈ కుండీ చూసారు కదండి, ఈ కుండీ నేనే దగ్గర నుండి కట్టించుకున్నాను. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. ఈ కుండీని ఇలా పొడవుగా కట్టించానండి. కట్టించి ఇందులో నా ఇష్టం మొక్కలన్నీ వేస్తూ ఉంటాను. కొన్ని బతుకుతూ ఉంటాయి, బాగా చూడబోతుంది అంత సంగతులు. చూసామండి డ్రాగన్ ఫ్రూట్కి ఫ్లవర్స్ 2 వచ్చాయండి. నాకు ఎంత ఆనందంగా ఉందండి. మా కనకాంబరాలండి ఇది. ఇది మల్లె చెట్టు అండి, ఇది
మల్లె మొక్క అంటారు కదా, ఇది మల్లె మొక్క అండి. మొన్న కోస్తే మల్లెపూలు వస్తాయి, మళ్ళీ